సాక్షి అంటే జగన్కు కంపరం వస్తుందా? ఏం చేశాడో చూడండి. సాక్షి అంటే జగన్ మానసపుత్రిక. వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు బీసీ నేత నూకారపు సూర్యప్రకాశ్రావు ఎంతో ఆర్భాటంగా సూర్య దినపత్రికను స్థాపించారు. ఆ పేపర్ పుట్టిన వెంటనే ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ఆర్ ఎంకరేజ్ చేశారు. అది జరిగిన కొద్ది నెలలకే తన పుత్రుడు జగన్ స్థాపించిన సాక్షి కోసం సూర్యతో పాటు వార్త ఇలా ఎన్నో పత్రికలను తెర వెనుక అణగదొక్కేసి సాక్షిని లేపుకున్నారు. జగన్ గత 10 ఏళ్లలో పదే సాక్షిని చదవండి, ఈనాడు, ఆంధ్రజ్యోతి, పచ్చ పత్రికలంటూ ఒకటే ఉదరగొట్టుకుంటూ వచ్చారు. ఇక జగన్ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో సాక్షికి అడ్డగోలు దోపిడీలతో కోట్లాది రూపాయలు కట్టబెట్టారు. మరి ఇప్పుడు అలాంటి సాక్షి అంటే జగన్కు ఎందుకు కంపరం వచ్చేసింది? సాక్షి కోసం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నారు? ఇవన్నిటిని కూడా భారతీ టీవీ ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూడండి. గత 5 ఏళ్లలో సాక్షి దినపత్రికకు కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనం అడ్డంగా దోసిపెట్టేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అయినా సర్క్యులేషన్ పరంగా అగ్రగామిగా ఉన్న ఈనాడును దాటాలని ఎన్నో ప్రయత్నాలు చేసిన జగన్ ఈనాడు కాలి గోటిని కూడా టచ్ చేయలేక బొక్క బోర్లా పడ్డారు. వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, సచివాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు ఇలా ఏ ఒక్కటి వదలకుండా సాక్షి కాపీలను వేసుకుంటూ పోయారు. ఇవి చాలవన్నట్టుగా తమ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా భారీగా టార్గెట్లు పెట్టి మరీ చందాలు వసూలు చేశారు. ఎప్పుడైతే వైసీపీ ఎన్నికల్లో ఓడిపోయిందో సాక్షి సర్క్యులేషన్ దారుణంగా పడిపోయింది. చివరకు ఇప్పుడు పేపరు 2 రూపాయలకే ఇస్తామంటూ చెప్పుకునేందుకు కూడా వెనకాడిని దుస్థితికి దిగజారిపోయింది. ఇక తెలంగాణలో సాక్షి పేపర్ ఉంచాలా మూసేయాలా అన్న సందిగ్ధంలో ఉన్నాడు జగన్ రెడ్డి. ఇదిలా ఉంటే సాక్షి పత్రిక చేస్తున్న ఫేక్ ప్రచారాలతో ఆ పత్రిక మాదేని చెప్పుకునేందుకు ఒక్కరంటే ఒక్కరు వైసీపీ నుంచి ముందుకు రావటం లేదు. రోజు లెక్కలు అడిగే భారతీరెడ్డి, ఎడిటోరియల్ ఆదేశాలు ఇచ్చే సజ్జల రెడ్డి, ఆ పత్రికకు అసలు యజమానైన జగన్ రెడ్డి కూడా మాది కాదు, మాకేం తెలియదు అంటున్నారు. ఆ పత్రికను యజమానులు కూడా ధైర్యంగా మాది అని చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో సాక్షి యాజమాన్యం ఉంది. చివరకు ఇప్పుడు సాక్షి అంటే నాకు సంబంధం లేదని జగన్ రెడ్డి అంటుంటే, అటు నాకు సంబంధం లేదంటూ భారతీరెడ్డి గారు కూడా తప్పించుకునే ప్రయత్నమే చేస్తున్నారు. ఇటీవల మంత్రి నారాయణపై రాసిన అడ్డుగోలు కథలతో ఆయన గతంలో పరువు నష్టం కేసు వేశారు. ఈ కేసు కారణంగానే ఆయనకు పాస్పోర్ట్ ఆగిపోయింది. కోర్టుకెళ్ళి పూచీకత్తు కోరటానికి నామోషి ఫీల్ అయ్యి అసలు లండన్ టూరే మానుకున్నారు. చివరకు సాక్షి పేరు ఎత్తితేనే జగన్కు కంపరం వచ్చేస్తుందట. ఇప్పటికే సాక్షి పేరుతో చేసిన ప్రజా దోపిడీపై ఎక్కడ కేసులు పెడతారన్న భయంతో అసలు సాక్షికి భారత్కి సంబంధమే లేదని ప్రకటనలు చేస్తున్నారు. ఇప్పుడు జగన్ రెడ్డికి సంబంధం లేదంటున్నారు. సజ్జలైతే ఇంకా సేఫ్, చేసిందంతా చేసి చివరకు నాకేం తెలియదు అంటున్నారు. చివరకు అందరూ కలిసి సాక్షిని అనాథ చేసి పడేశారంటున్నారు ఎవరైతే విశ్లేషకులు. చూడాలి ఈ కేసులకు సంబంధించి వాళ్ళు అలా మాట్లాడినా సాక్షి పరిస్థితి ఏంటి, ఏ విధంగా ఫ్యూచర్ ఉంది, భవిష్యత్తు ఉంది అనేది కూడా తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేసి చూడాల్సిందే.